ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్. కరెంట్ పోయిన వెంటనే మీ ఇంట్లో అందరూ మొబైల్ టార్చ్ కోసం వెతుకుతూ ఉంటారా? లేదంటే ఆధార్ కార్డ్ కావాలి అని గంటలు గంటలు వెతుకుతారా? ఇలాంటి సిచ్యువేషన్స్ మనందరికీ ఎప్పుడో ఒక్కసారి వచ్చే ఉంటాయి. లేదంటే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాయా? అందుకే ఈరోజు ప్రతి ఇంట్లో ఉండాల్సిన 15 యూస్ఫుల్ ఐటమ్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ లిస్ట్లో కొన్ని ఐటమ్స్ ఫ్యూచర్లో మనకి చాలా పెద్ద హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుబాన్వి స్టూడియో. అండ్ ఈ ఛానల్లో మోటివేషన్, లైఫ్ స్టైల్ టిప్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, ఫుడ్ రెసిపీస్ అండ్ మన డైలీ లైఫ్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ని రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు వీడియోలో ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిన 15 యూస్ఫుల్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో కంప్లీట్ అయ్యాక ఈ 15 ఐటమ్స్లో మీ ఇంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ 15 ఐటమ్స్లో ఫస్ట్గా ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిన ఐటమ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలియదు. సో కిచెన్లో వర్క్ చేసినప్పుడు హ్యాండ్ కట్ అవ్వచ్చు, లేదంటే పిల్లలు ఆడుకుంటూ పడిపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళకుండా ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి బ్యాండేడ్, కాటన్, యాంటీసెప్టిక్ లిక్విడ్, సో మెడికల్ టేపు ఇలాంటివి ఉండాలి కదా ఇంట్లో. మ్యాక్సిమం అవి ఉంటే సరిపోతుంది అలాంటివి. సో ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత హాస్పిటల్కి కొంచెం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. చాలామంది మెడిసిన్స్ అనేవి పెట్టుకుంటారు, కానీ ప్రాపర్గా ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మెయింటైన్ చెయ్యరు. సో ఒక చిన్న బాక్స్ రెడీ చేసి ఈజీగా కనిపించే ప్లేస్లో పెట్టండి. ఎందుకంటే ఈజీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మెయింటైన్ చేసుకున్నాం అనుకో, సో పిల్లలకు కూడా అది తెలిసేటట్టు చూడండి. సో ఇది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇక్కడే ఉంటుంది అని ఎవరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అది తెలియాలన్నమాట. ఓకే, ప్రతి ఇంట్లో ఉండాల్సిన కంపల్సరీ ఐటమ్ ఈజ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ రీఛార్జబుల్ ఎమర్జెన్సీ లైట్. సో కరెంట్ పోయిన వెంటనే అందరూ మొబైల్ టార్చ్ కోసం వెతుకుతూ ఉంటారు, కానీ మొబైల్ బ్యాటరీ కూడా లో అయితే ఇంకాస్త ప్రాబ్లం అవుతుంది. సో ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో ఆర్ నైట్ టైంలో ఎమర్జెన్సీ లైట్ చాలా యూజ్ అవుతుంది. సో ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా అవర్స్ వరకు వర్క్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఇంట్లో ఒకటి కంపల్సరీగా రీఛార్జబుల్ ఎమర్జెన్సీ లైట్ అనేది ఉండాలి. సో పిల్లలు చదువుకోవడానికన్నా సరే మనకి అది బాగా యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ పవర్ బ్యాంక్. ఇప్పుడు మన డైలీ లైఫ్ అంతా మొబైల్ మీదే డిపెండ్ అయిపోయింది. కాల్స్ అని, ఓటీపీస్ అని, బ్యాంకింగ్ అని, ఈవెన్ మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా సో గూగుల్ మ్యాప్స్ అవన్నీ కూడా ఫోన్లోనే ఉంటాయి. సో బయట ఉన్నప్పుడు బ్యాటరీ అయిపోయింది అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది కదా, చాలా ఇబ్బంది పడాలి. అందుకే ఒక మంచి పవర్ బ్యాంక్ని మీ బ్యాగ్లో క్యారీ చేయండి. అలాగే ఇంట్లో కూడా దాన్ని రెడీగా చేసి పెట్టుకోండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో థర్డ్ ఐటమ్ పవర్ బ్యాంక్. సో నెక్స్ట్ ఐటమ్ మల్టీపర్పస్ టూల్ కిట్. మల్టీపర్పస్ టూల్ కిట్ అంటే మన ఇంట్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఏమైనా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కదా. సో ఒక స్క్రూ లూజ్ అవ్వటమో, లేదంటే షెల్ఫ్ టైటన్ చేయటమో, లేదంటే టాయ్స్ రిపేర్ చేయడమో, లేదంటే మనం కిచెన్లో యూజ్ చేసే కుక్కర్ ఉంటుంది కదా, సో దాని స్క్రూస్ అవి బిగించడమో, సో అలాంటివి అనమాట. సో ప్రతిదానికి మనం ఎవరి కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో వాటిని మనం రిపేర్ చేసుకోగలగాలి. సో అలాంటప్పుడు ఈ మల్టీపర్పస్ టూల్ కిట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో వాషింగ్ మెషిన్ కూడా వాటర్ ఫ్లో అనేది కొంచెం తక్కువగా ఉంటే దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవడానికి కూడా మ్యాక్సిమం ఈ టూల్ కిట్ అనేది యూజ్ అవుతుంది. సో వాషింగ్ మిషన్ ఎర్రర్స్ ఏమన్నా వచ్చిన వెంటనే మెకానిక్ కాల్ చేసేసి సో అతను వచ్చి ఒక 200-300 అతను ఛార్జ్ చేస్తాడు వచ్చినందుకు. సో అది మనీ వేస్ట్ కదా. సో ఇలాంటివి కూడా మనం ఈ టూల్ కిట్ని యూజ్ చేసి మనం రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి దానికి వేరే వాళ్ళని మీద డిపెండ్ అవ్వకుండా సో మనంతటి మనం ఓన్గా చేసుకునే ఇందులో కూడా ఈ మల్టీపర్పస్ టూల్ కిట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సింపుల్ టూల్ కిట్ అంతే. అందులో స్క్రూ డ్రైవర్, ఒక హ్యామర్, ఒక రెంచ్, సో ఇవి ఉంటే సరిపోద్ది. మన వర్క్ కూడా మనమే కంప్లీట్ చేసుకోవచ్చు, రైట్. సో ఫోర్త్ వన్ ఈజ్ మల్టీపర్పస్ టూల్ కిట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్ స్టైల్లో. మరీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనం ఏం చేయలేం, కానీ ఖచ్చితంగా వాటికి మెకానిక్ రావాల్సిందే. సో చిన్న చిన్న వాటి గురించి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఐటమ్ ఈజ్ ఎక్స్టెన్షన్ బోర్డ్.
సో ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ అనేది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఛార్జింగ్ డివైజెస్ చాలా ఎక్కువైపోయాయి. మొబైల్ అని, ల్యాప్టాప్ అని, టీవీ బాక్స్ అని, ఫ్యాన్ అని, బ్లూటూత్ అని. సో ఒకేసారి అన్నీ ఛార్జ్ చేయాలి అంటే ఎక్స్టెన్షన్ బోర్డ్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో కానీ తక్కువ క్వాలిటీ ప్రొడక్ట్స్ కాకుండా సేఫ్టీ ప్రొటెక్షన్ ఉన్న మంచి బోర్డ్స్ తీసుకోవటం బెటర్. ఎందుకంటే ఒకవేళ ఏమన్నా షార్ట్ సర్క్యూట్ ఏమన్నా అయినా కూడా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇలాంటి ఎక్స్టెన్షన్ బోర్డ్స్ పవర్కి సంబంధించినవి ఏమన్నా ఉంటే అవి మాత్రం కొంచెం క్వాలిటీగా తీసుకోండి. ఎందుకంటే అవి షార్ట్ సర్క్యూట్ అది అవినా కూడా మనకి రిస్క్ ఉండకూడదు. సో ఏదైనా మనం తక్కువలో కాకుండా కొంచెం బెస్ట్లో తీసుకుంటే బెటర్ అనమాట. ఓకేనా. సో 5th వన్ ఈజ్ ఎక్స్టెన్షన్ బోర్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వాటర్ స్టోరేజ్. సో వాటర్ అనేది బేసిక్ నెసెసిటీ అండి. సో కొన్నిసార్లు వాటర్ సప్లై స్టాప్ అవ్వచ్చు, లేదంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రావచ్చు. కాబట్టి కొంచెం డ్రింకింగ్ వాటర్ సపరేట్గా స్టోర్ చేసుకోవడం చాలా మంచి హ్యాబిట్. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో మున్సిపల్ ట్యాప్స్ అవి ఉంటాయి. సో వాళ్ళు ఒకరోజు వస్తే ఒకరోజు రావు. సో ట్యాప్స్ అనేవి. సో అలాంటప్పుడు మనం వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన డైలీ లైఫ్లో. సో ప్రతిదీ కూడా మనం వాటర్తో రిలేట్ అయ్యే ఉంటాం. సో అందుకని వాటర్ అనేది కొంచెం స్టోర్ చేయడం అనేది ఒక హ్యాబిట్ లాగా పెట్టుకోండి. డ్రింకింగ్ వాటర్ అనే కదా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటర్ కూడా అది కూడా స్టోరేజ్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. సో చాలామంది ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే ఆఫీసెస్లో మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు. కానీ కిచెన్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ అయినా లేదంటే షార్ట్ సర్క్యూట్స్ అయినా ఫస్ట్ ఫ్యూ మినిట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. అలాంటి టైంలో ఒక చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్, స్మాల్ ఉంటే బిగ్ ఉంటాయండి. సో అందులో మనం ఇంట్లో కాబట్టి చిన్నది పెట్టుకోవచ్చు. సో అలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మనం ఇంట్లో పెట్టుకుంటే సో పెద్ద యాక్సిడెంట్స్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా. సో 7th పాయింట్ ఈజ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. 8th వన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫోల్డర్. సో ఏంటి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పేపర్స్ అయినా, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అయినా, సైట్ డాక్యుమెంట్స్. సో ఇలాంటివి అవసరం ఉన్నప్పుడు అవి ఎక్కడ ఉంటాయో కూడా మనకు తెలియదు. ఇప్పుడు అవి దొరికేస్తే బేగా మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినా అలాంటి టైంలో మాత్రం అవి అస్సలు దొరకవు కదా. వెతుకుతూనే ఉంటాం గంటలు. ఇల్లంతా కూడా ఫుల్ మెస్సీగా చేసినా కూడా అవి దొరకవు ఒక్కొక్కసారి. సో ఎందుకంటే ఫోన్లో మనం సాఫ్ట్ కాపీస్ పెట్టేసుకుంటాం. సో ఫిజికల్ కార్డ్స్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం అనమాట. సో అప్పుడు మనకు అవి కావాల్సిన టైంలో మనం చూస్తాం, అవి దొరకకపోతే మళ్ళీ వెళ్ళి ఇంకొకటి చేయించుకొని మళ్ళీ ఇంటికి మళ్ళీ తెచ్చుకుంటాం. అప్పుడు అది దొరుకుతుంది. సో ఆల్రెడీ ఒకటి ఉండగానే మళ్ళీ ఇంకొకటి తెచ్చుకుంటాం. సో మనీ వేస్ట్, అది కూడా టైం వేస్ట్ ఎక్కువ. సో కాబట్టి అన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని ఒక సింగిల్ ఫోల్డర్లో మనం ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి. సో మనకి చాలా టైమ్స్ ఏమవుతుంది, అలాగే టెన్షన్ కూడా ఉండదు అనమాట. ఓకేనా. సో 8th వన్ ఈజ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫోల్డర్. ఇది చాలా మెయిన్ అందరి ఇంట్లో అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ సూయింగ్ కిట్. షర్ట్ బటన్ ఊడిపోయినా, డ్రెస్ కొంచెం చిరిగినా వెంటనే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, వెంటనే టైలర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఒక సింపుల్ సూయింగ్ కిట్. ఆ కిట్లో జస్ట్ నీడిల్, థ్రెడ్, సిజర్స్, షర్ట్ బటన్స్. సో ఇలా ఉంటే ఒక 5 minutesలోనే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో మీ పిల్లలకి వెంటనే ఏదైనా బటన్ ఊడిపోయినా కూడా షర్ట్ బటన్ సో వెంటనే మనం అది స్టిచ్ చేయొచ్చు అనమాట. సో అది ఒకటి మెయింటైన్ చేయాలి. అది కూడా మన డైలీ లైఫ్లో ఒక రెగ్యులర్ ఐటమ్ అది కూడా. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అది కూడా ఉండాలి. సూయింగ్ కిట్ అనేది మస్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఐటమ్ టార్చ్ లైట్. సో చాలామంది మొబైల్ టార్చ్ ఉంది కదా అని అనుకుంటారు, కానీ ఎమర్జెన్సీలో ఫోన్ బ్యాటరీ అయిపోతే అందుకే ఒక సెపరేట్ టార్చ్ లైట్ని ఇంట్లో మెయింటైన్ చేయడం చాలా మంచి హ్యాబిట్, రైట్. సో మామూలుగా కరెంట్ పోయిన వెంటనే అరే నీ ఫోన్లో టార్చ్ ఆన్ చేయి అంటాం. సో ఆ ఫోన్ అనేది బ్యాటరీ లో ఉంటే ఏం చేస్తాం, కష్టం కదా. సో అందుకనే ఇంట్లో ఒక టార్చ్ లైట్ మెయింటైన్ చేయడం అనేది అది కూడా ఒక రెగ్యులర్ ఐటమ్ అనమాట. ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఐటెంలో అది టార్చ్ లైట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఐటమ్ బేసిక్ మెడిసిన్స్. సో బేసిక్ మెడిసిన్స్ ఏంటంటే చిన్న ఫీవర్ వచ్చినా, హెడేక్ అయినా, లేదా కోల్డ్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇమీడియట్గా మెడికల్ షాప్కి వెళ్ళటం కుదరకపోవచ్చు కదా. సో ఎక్కడో దూరంగా ఉంటాం. సో అలాంటివి అన్నప్పుడు సో డాక్టర్ సజెషన్స్ ప్రకారం కొన్ని బేసిక్ మెడిసిన్స్ ఇంట్లో పెట్టుకుంటే ఎమర్జెన్సీలో కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట అవి. కానీ ఎక్స్పైరీ డేట్స్ మాత్రం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మెడిసిన్స్ అనేవి తీసుకోండి. కొన్ని కామన్ మెడిసిన్స్ ఉంటాయి, హెడేక్ అని, ఫీవర్ అని అండ్ బాడీ పెయిన్స్. సో ఇలాంటివి కొన్ని నార్మల్ వాటికి కూడా మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మనం మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాటి ఎక్స్పైరీ డేట్స్ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఓకే, సో 11th ఐటమ్ ఈజ్ బేసిక్ మెడిసిన్స్ అనేవి ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టోరేజ్ కంటైనర్స్. కిచెన్లో ఐటమ్స్ అన్నీ స్కాటర్డ్గా ఉంటే వర్క్ చేయడం చాలా కష్టమవుతుంది కదా. సో రైస్ అని, దాల్, షుగర్, స్పైసెస్ అన్నీ సెపరేట్ కంటైనర్స్లో ఆర్గనైజ్ చేస్తే కిచెన్ చాలా క్లీన్గా ఉంటుంది, వర్క్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఈ స్టోరేజ్ కంటైనర్ అనేది కూడా మన డైలీ లైఫ్లో మన వర్క్ని ఈజీ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్ట్. సో ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్ట్ అనేది ఇప్పుడు అందరి ఫోన్ నెంబర్స్ మొబైల్లోనే సేవ్ ఉంటున్నాయి కదా. కానీ ఒకవేళ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయినా లేదంటే ఎక్కడైనా పోయినా, సో మనం వేరే వాళ్ళ నుంచి కాంటాక్ట్ అవ్వాలంటే మనకి అది నోటెడ్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఒక చిన్న కాంటాక్ట్ లిస్ట్ని మనం ఒక డైరీ మెయింటైన్ చేసుకొని, సో అందులో మనం రాసి సేఫ్గా పెట్టుకున్నాం అనుకోండి. సో పిల్లలకు కూడా మనం ఇప్పుడు బయటకు వెళ్ళాము, పెద్దవాళ్ళు బయటకు వెళ్ళారు, సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళకి నెంబర్ గుర్తుండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఓకే ఇది చెప్పండి, ఇలా డైరీలో నోట్ చేసి, నాన్న ఇది డాడీ నెంబర్, ఇది మమ్మీ నెంబర్ అని చెప్తే సో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి కూడా ఒక హ్యాబిట్ అనేది అలవాటు అవుతుంది అనమాట. సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్ట్ అనేది అలాగా ఉండాలి మన లైఫ్లో. నెక్స్ట్ 14th ఐటమ్ ఈజ్ రీయూజబుల్ షాపింగ్ బ్యాగ్స్. ప్రతిసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్స్ కొనటం కంటే ఇంట్లో కొన్ని క్లాత్ బ్యాగ్స్ రెడీగా ఉంచుకోవటం చాలా మంచిది. అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది, అలాగే ఎన్విరాన్మెంట్కి కూడా చాలా మంచిది. సో ప్రతి ఇంట్లో రీయూజబుల్ షాపింగ్ బ్యాగ్స్ అనేవి పెట్టుకోండి. ఓకేనా? అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ స్మాల్ సేవింగ్ బాక్స్. రోజు 10 రూపీస్ అయినా 20 రూపీస్ అయినా పక్కన పెట్టడం స్టార్ట్ చేయండి. కొన్ని మంత్స్ తర్వాత అది ఒక మంచి అమౌంట్ అవుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ చిన్న సేవింగ్స్ కూడా ఒక పెద్ద హెల్ప్ అవ్వచ్చు, రైట్? సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 15 ఐటమ్స్ కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మన డైలీ లైఫ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవే కాదు, ఇంకా ఉన్నాయి ఇంపార్టెంట్. అండ్ నేనైతే జస్ట్ 15 ఐటమ్స్ అయితే నేను చెప్పాను. మన రెగ్యులర్ లైఫ్లో ఉండాల్సిన ఖచ్చితంగా ఐటమ్స్ అయితే, ఇంపార్టెంట్ ఐటమ్స్ అయితే ఇవేనండి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ సింపుల్గా కనిపించే ఐటమ్స్ అయినా మన డైలీ లైఫ్ని చాలా ఈజీ చేస్తాయి. అలాగే మీ ఇంట్లో ఆల్రెడీ 15 ఐటమ్స్లో ఎన్ని ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి యూజ్ఫుల్ లైఫ్ స్టైల్, కిచెన్ టిప్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.